హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోనైతే మీరు ఖచ్చితంగా లైక్ కొట్టండి. ఇది రియల్‌గా జరిగిన అరచెట్టు పిచ్చి భయానక కథ. ఈ కథ చాలా పెద్దది కాబట్టి నేను పార్ట్ 1, పార్ట్ 2 అలా చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మీరు ఎవరైతే పార్ట్ 1 నుంచి పార్ట్ 4 వరకు ఎవరైతే చూడలేదో వాళ్ళు ఖచ్చితంగా ఆ వీడియోలు అయితే చూడండి. ఇప్పుడు ఇది చెప్పబోయేది పార్ట్ 5. కాబట్టి ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. ఈ వీడియోని అయితే లైక్ కొట్టండి. మన దయ్యాల లోకంలోకి వెళ్ళిపోదాం. అరచెట్టు పిచ్చి భయానక కథ పార్ట్ 5. వినయ్, రఘు ఆ రహస్యమైన అరణ్యం నుంచి బయటపడి గ్రామానికి చేరినప్పటికీ ఆ అనుభవం వారిద్దరి మనసులను వేధిస్తుంది. గ్రామంలోకి అడుగుపెట్టిన వెంటనే గ్రామస్తులు వారికి స్వాగతం పలికారు. పూజారి కూడా వారిని చూసి తృప్తిగా తల ఊపాడు. మీరు దుష్టశక్తులను పూర్తిగా తొలగించగలిగారు అని పూజారి అన్నాడు. గ్రామస్తులు ప్రశాంతంగా నివసించగలరు అనే భావన అందరికీ కలిగింది. అయితే వినయ్ మనసులో ప్రశాంతత లేదు. రఘును కాపాడిన ఆనందం ఉన్న ఆ వింత అనుభవం అతనిని పూర్తిగా ఆలోచనలో ముంచేసింది. ఇది నిజంగా ముగిసిందా? ఆ బ్రహ్మ రాక్షసి శక్తులు పూర్తిగా నశించాయా అనే సందేహం అతని మనసులో ఉరకలు వేసింది. రఘు కూడా నిశ్శబ్దంగా ఉన్నాడు. అతని కళ్ళల్లో ఇంకా భయానక అనుభూతులు దాచిపెట్టినట్టుగా కనిపిస్తున్నాయి. ఒకరోజు రాత్రి వినయ్ నిద్రపోతుండగా మళ్ళీ అదే కల వచ్చింది. ఈసారి కేవలం రఘు ముఖం మాత్రమే కాదు, ఆ అడవిలో మరిన్ని చెట్లు కనిపించాయి. వాటి రెమ్మలు చీకటిలో చలనం మరిన్ని చెట్లు కనిపించాయి. వాటి రెమ్మలు చీకటిలో చలనం చెందుతున్నాయి. ఇదంతా ఇంకా ముగియలేదు అని వినయ్ కలలోనూ అనుకున్నాడు. మెలకువ వచ్చిన వెంటనే అతను చెమటలు పడుతూ లేచాడు. రాత్రి పొడవునా అతను ఆలోచిస్తూ ఆ చెట్ల గురించి, ఆ చీల గురించి మరింతగా విచారించసాగాడు. మరుసటి రోజు వినయ్ పూజారి వద్దకు వెళ్ళి తన అనుమానాలను తెలిపాడు. పూజారి గారు, నేను ఇంకా ఏదో భయంతోనూ ఉన్నాను. రాత్రి కలల్లో ఆ చెట్ల మళ్ళీ కనిపిస్తుండటం, వాటి చీకటిని నేను జయించలేనట్లుగా అనిపిస్తుంది అని చెప్పాడు. పూజారి వినయ్ మాటలను శ్రద్ధగా విన్నాడు. నీ ఆత్మకి రహస్యంగా ఇంకా మిగిలిన భయం ఉంది. నీవు ఆ బ్రహ్మరాక్షసిని జయించగలిగావు, కానీ ఆ చెట్టుకు సంబంధించిన మహారహస్యం పూర్తిగా తొలగించబడలేదు. ఆ అడవిలో ఇంకా ఉన్న శక్తుల గురించి నీవు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని అతను చెప్పాడు. వినయ్ అయోమయంగా చూశాడు. ఇంకా ఏ శక్తులు మిగిలి ఉన్నాయి? రఘును కాపాడాక ఇంకా ఏం మిగిలింది అని అడిగాడు. ఆ చెట్టు కేవలం బ్రహ్మరాక్షసికి మాత్రమే కాదు, అది దానికంటే పురాతన శక్తులతో దోషపూరితంగా ఉంది. ప్రతి చెట్టు ఒక్కొక్కటి ఒక ప్రాణం లాంటిదని గుర్తించాలి. నీవు చూసిన ఆ అరచెట్టు, దానికున్న శక్తులు ఇంకా పూర్తి స్థాయిలో నశించలేదు. నీవు ఆ అడవికి మరలా వెళ్ళి ఆ వాస్తవ రహస్యం ఏంటో తెలుసుకోవాలి, పూజారి హెచ్చరించాడు. వినయ్ ఈ మాటలు విని భయపడ్డాడు. కానీ తన కర్తవ్యం తీరాలనే సంకల్పంతో మరోసారి అడవిలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఈసారి రఘు కూడా అతనితో రావాలని కోరాడు. రఘు మొదట తటపటాయించాడు. కానీ అతనికి కూడా ఆ అనుభవం పూర్తి కాకపోవడం వల్ల వినయ్కు వెంటనే సాయంగా వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. రాత్రి వారు అడవిలోకి మరోసారి అడుగుపెట్టారు. ఈసారి వాతావరణం ముందటి కంటే మరింత భయానకంగా అనిపించింది. చెట్లు భారీగా కదిలిపోతూ గాలి వేగంగా వీచడం మొదలైంది. చీకటి ఎక్కడి నుంచో మరింత దట్టంగా మారింది. చెట్ల కొమ్మలు మరింత పెద్దగా కనిపిస్తూ వినయ్కు సహజంగా అనిపించాయి.
ముందు అరణ్యంలో వెళ్ళినప్పుడు చూసిన చీల దగ్గరికి చేరిన తర్వాత వారి ముందుకు ఒక కొత్త దారిని అన్వేషిస్తూ వినయ్, రఘు వెంబడించడం ప్రారంభించారు. ఈసారి అడవి లోతుల్లో మరింత పెద్ద వలయాలు, పాత రహస్య చీలలు మరియు వింత రూపాలు కనిపించాయి. వారిద్దరూ ముందుకు సాగుతుండగా ఒక పెద్ద చెట్టు ఎదుట నిలిచింది. ఆ చెట్టు రెమ్మలు గట్టిగా ఊగుతూ దాని నుంచి ఓ శక్తివంతమైన కిరణం వెలువడుతున్నట్లు కనిపించింది. వినయ్ ఆ చెట్టును దగ్గరగా పరిశీలించాడు. అది అడవి మధ్యలోని ప్రధాన చెట్టుగా కనిపించింది. దాని చుట్టూ భయానక చెట్టులు విస్తరించి ఉన్నాయి. ఇదే అసలైన మూలం వినయ్ తన మనసులో చెప్పుకున్నాడు. వినయ్, రఘు ఆ ప్రధాన చెట్టు ఎదుట నిలిచారు. ఆ చెట్టు రెమ్మలు ఆకాశం వైపు విస్తరిస్తూ దానికిచ్చిన శక్తి వాటితోనే విస్తరిస్తున్నట్లు అనిపించింది. చెట్టు చుట్టూ వాతావరణం మరింత చీకటిగా మారింది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళడం అన్నిటికంటే ప్రమాదకరంగా అనిపించింది. ఇది సాధారణ చెట్టు కాదు, రఘు వణుకుతూ అన్నాడు. ఇది ఏదో శక్తివంతమైన మంత్రం వల్ల శాపగ్రస్తమై ఈ అరణ్యానికి మూల కారణంగా మారింది. వినయ్ పూజారి ఇచ్చిన మంత్రాన్ని జపిస్తూ ఆ చెట్టుకు దగ్గరవడానికి ధైర్యం చేశాడు. పూజారి చెప్పిన విధంగా తన దీపాన్ని చేతిలో గట్టిగా పట్టుకుని ఆ చెట్టు వద్దకు వెళ్ళాడు. రెమ్మలు అతని దారిని అడ్డుకోవాలని ప్రయత్నించాయి. కానీ వినయ్ ఆ రెమ్మలను దాటుతూ శక్తితో ముందుకు సాగాడు. చెట్టు సమీపానికి రాగానే వినయ్ కళ్ళ ముందు ఒక పురాతన ఆకారం రూపు దాల్చింది. అది ఒక మహాపురాతన దయ్యం ఆకారం. అది బ్రహ్మరాక్షసిని మించిన శక్తితో కూడి ఉంది. వినయ్ ఆ ఆకారాన్ని చూసి ఒక్క క్షణం నిశ్శబ్దంగా నిలబడ్డాడు. అది చెట్టుకి మూలముగా ఉన్న శక్తి. ఇది నీవు ఎదుర్కోవలసిన అంతిమ శక్తి. ఆ ఆకారం నిశ్శబ్దంగా గంభీరంగా మాట్లాడింది. నువ్వు నాకు దగ్గరగా వచ్చావు, కానీ నన్ను ఓడించడం నీవు ఊహించలేని పని. వినయ్ తన భయాన్ని జగమింగుకొని మంత్రం ఇంకా గట్టిగా జపించడం ప్రారంభించాడు. ఆ క్షణంలో చెట్టు రెమ్మలు వేగంగా కదిలి అతని మీద పడే ప్రయత్నం చేశాయి. కానీ దీపం వెలుగుతో వినయ్ చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పడింది. రెమ్మలు ఆ కాంతిని తట్టుకోలేక వెనక్కు తగ్గుతున్నాయి. ఆ మహాపురాతన దయ్యం వినయ్ను క్రమంగా పర్యవేక్షిస్తూ ఉండగా దాని శక్తి చెట్టు ద్వారా మరింత విస్తరించింది. ఇది నీ చివరి ప్రయత్నం అని అది చిరునవ్వుతో చెప్పింది. ఈ చెట్టుతోనే నా శక్తి ఉంది. ఇది నన్ను ఏం చెయ్యనియదు. అప్పుడు వినయ్కు ఒక ఆలోచన వచ్చింది. ఈ చెట్టు ఈ దయ్యం శక్తిని ఇస్తున్న మూలం కాబట్టి ఈ చెట్టునే ధ్వంసం చేయగలిగితే ఈ శక్తి కూడా అంతమవుతుందని గ్రహించాడు. వెంటనే పూజారి ఇచ్చిన తంత్రం గురించి ఆలోచించాడు. దీపం యొక్క కాంతిని మరింత పెంచి ఆ చెట్టుకు దగ్గరగా మంత్రాలను గట్టిగా జపిస్తూ వినయ్ ముందుకు సాగాడు. ఆ క్షణంలో ఆ మహాదయ్యం మరింత బలంగా వినయ్ మీద దాడి చేయడానికి ప్రయత్నించింది. చెట్టు రెమ్మలు ఆకాశంలో నుండి కిందకు పడుతూ వినయ్ను పట్టుకునే ప్రయత్నం చేశాయి. కానీ వినయ్ ఆ దీపాన్ని చెట్టుపైనే ఉంచి తంత్రం శక్తిని ఉపయోగించి ఆ చెట్టు వేర్లు దెబ్బతీయడం ప్రారంభించాడు. మంత్రం ప్రభావం మొదలవడంతో చెట్టు వేర్లు విపరీతంగా కదలడం మొదలయ్యాయి. ఆ మహాదయ్యం నెమ్మదిగా తన శక్తిని కోల్పోయింది. ఆ దయ్యం అట్టడుగు నుండి అరుస్తూ క్షీణిస్తూ కనిపించింది. చివరికి ఆ చెట్టు రాతి చీలాల తెగిపడి వేర్లు మట్టిలో కలిసిపోయాయి. దయ్యం కూడా చెట్టుతో పాటు మాయమైంది. చుట్టూ ఉన్న చీకటి గాలి కూడా ఆగిపోయింది.
వినయ్ శ్వాస పీల్చుకుని చివరికి విజయంతో గుండెల్లో గర్వంతో లేచి నిలబడ్డాడు. రఘు అతని వద్దకు చేరుకుని అతన్ని ఆలింగనం చేసుకున్నాడు. ఇది నిజంగా ముగిసింది రఘు అనడంతో వినయ్ కూడా తృప్తిగా తల వంచాడు. వారు ఇద్దరూ చీకటిలో మిగిలిన ప్రకాశాన్ని వీక్షిస్తూ ఇక నిశ్చల్మషంగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ రోజు నుంచి ఆ అడవిలో దుష్ట శక్తులు మళ్ళీ కనిపించలేదు. వినయ్ రఘు ఆ మహాదయ్యాన్ని ఓడించి చెట్టును ధ్వంసం చేసిన తర్వాత అడవి అంతా నిశ్శబ్దంగా మారింది. గాలి నిలిచి ఆ పిచ్చి చెట్టు మరణంతో అటు చుట్టూ ఉన్న మాయ శక్తులు ఆగిపోయినట్లు అనిపించింది. వినయ్ తన చేతిలోని దీపాన్ని మరిగించి రఘును చూసి నవ్వాడు. ఇప్పుడైతే నిజంగా ఈ రహస్యం ముగిసింది అని చెప్పాడు. వారు అడవి నుంచి బయటకు నడుస్తూ పూజారి చెప్పినవి సాక్షాత్కరించుకున్నట్టు అనిపించింది. దుష్టశక్తి శాశ్వతంగా అంతరించిపోయిందని భావించారు. ఆ రాత్రి వారు గ్రామానికి చేరుకున్నప్పుడు పూజారి వారికి ఎదురుగా నిలబడి వారి ముఖాల్లో కనిపించిన శాంతిని చూసి సంతోషించాడు. మీ ధైర్యం వల్ల ఈ గ్రామం మరోసారి ప్రశాంతంగా ఉంది. పూజారి వినయ్ రఘువును అభినందిస్తూ చెప్పాడు. మీరు చేసిన సేవను గ్రామస్తులు ఎప్పటికీ మరువరు. వినయ్ మాత్రం ఇంకా నిశ్శబ్దంగా ఉన్నాడు. అతని మనసులో ఏదో చిన్న అనుమానం ఇంకా మిగిలి ఉంది. దయ్యాన్ని దానిని ప్రేరేపించిన చెట్టును జయించినప్పటికీ ఈ రహస్యం అంతం కాదన్న భావన అతనిలో ఉందని రఘు గమనించాడు. మరికొన్ని రోజులు గడిచిన వినయ్కు అంతర్లీనంగా ఏదో అభద్రత అనిపించింది. అతని కలల్లో ఆ అడవి ఆ చెట్లు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. అతను మళ్ళీ అక్కడికి వెళ్ళాలా లేదా అన్న ఆలోచనలో పడ్డాడు. రాత్రి ఎప్పుడు నిద్రపోతున్నప్పుడు మృదువైన ఆకుల కదలికలు, చీకటిలో ఏమన్నా కదిలినట్లుండే ఆ శబ్దం వినిపిస్తూనే ఉండేది. ఒక రాత్రి మళ్ళీ అదే కల వచ్చింది. వినయ్ అడవిలో నడుస్తూ ఆ చెట్టు రహస్యం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. కలలో ఆ మునపటి చెట్టు అంగుళంగా పెరిగినట్లు కనిపించింది. వినయ్ ముందుకు సాగుతుండగా ఆ చెట్టు విపరీతంగా పెద్దది అవుతూ రెమ్మలు ఆకాశం తాకినట్టు అనిపించింది. మెలకువ వచ్చిన వెంటనే వినయ్ లేచి కూర్చున్నాడు. ఈసారి అతనికి స్పష్టంగా అర్థమైంది ఇది పూర్తిగా ముగియలేదు అని. 3 రోజుల తర్వాత పూజారి వినయ్ను చూడటానికి వచ్చినప్పుడు అతను తల్లడిల్లుతూ తన అనుమానాలను పూజారితో పంచుకున్నాడు. ఆ రాత్రి నేను చెట్టును ధ్వంసం చేసినప్పుడు దయ్యం నశించింది. కానీ ఆ చెట్టుకు ఉన్న శక్తులు ఇంకా నా కలలో నన్ను వెంటాడుతున్నాయి అని వినయ్ చెప్పాడు. పూజారి నిశ్శబ్దంగా వినయ్ మాటలకు విన్నాడు. ఒకసారి మాయశక్తి మనలోకి ప్రవేశించినప్పుడు అది పూర్తిగా తీరే వరకు నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. నీలోని భయాన్ని పూర్తిగా జయించాల్సిన అవసరం ఉంది అని పూజారి సున్నితంగా అర్థం చేసుకున్నాడు. అయితే నేను ఇంకా ఏం చేయాలి అని వినయ్ ప్రశ్నించాడు. నీవు అడవికి చివరిసారి వెళ్ళాలి పూజారి చెప్పాడు. కానీ ఈసారి కేవలం శక్తిని జయించడం కాదు, ఆ చెట్టుకు ఉన్న మూల కారణాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. అది ఎలా ఆ దయ్యానికి శక్తినిచ్చిందో అర్థం చేసుకోవాలి. మాయ శక్తి కేవలం నాశనం కాదు, దాని మూలాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే నీవు నిజమైన విముక్తిని పొందగలవు. వినయ్ పూజారి మాటలకు అంగీకరించాడు. ఈసారి రఘును పిలవకుండానే అతను ఒంటరిగా అడవికి తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. వినయ్ పూజారి మాటలు తలుచుకుంటూ ఆఖరిసారి అడవిలోకి ఒంటరిగా వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. రాత్రివేళ దీపం చేతిలో పట్టుకొని ధైర్యంగా అడుగులు వేశాడు.
ఆ అడవి ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పటికీ అతని గుండె లోతుల్లో ఏదో తెలియని భయం ఇంకా అతన్ని వెంటాడుతూనే ఉంది. అడవి లోతుల్లోకి వెళ్తూ వినయ్ ఆ గత సంఘటనలు గుర్తు చేసుకున్నాడు. బ్రహ్మరాక్షసిని జయించినప్పటికీ ఆ చెట్టు రహస్యంగా ఇంకా ప్రాణం ఉంటుందని అతనికి అనిపించింది. కొన్ని నిమిషాలు నడిచాక ఆ చెట్టు మిగిలిన స్థలానికి చేరుకున్నాడు. దాని వేర్లు ఎండిపోతూ ఆ చెట్టు శక్తివంతమైన రూపం నుంచి కేవలం రాచెల్లుగా మారిపోయినట్లు కనిపించింది. ఇది ఆఖరిసారి అనుకున్నాడు. వినయ్ దీపాన్ని మళ్ళీ చేతిలో గట్టిగా పట్టుకుంటూ చెట్టును స్పృశించగానే ఒక వింతమైన ప్రకంపన అతని శరీరంలోకి దూసుకెళ్ళింది. ఆ క్షణంలో వినయ్కి మరింత విచిత్రమైన దృశ్యాలు కనిపించసాగాయి. చెట్టు చుట్టూ ఉన్న చీకటి క్రమంగా అదృశ్యమై ఒక పురాతన గ్రామం కనిపించడం ప్రారంభమైంది. చెట్టుకు చుట్టూ ఉన్న ప్రాంతం ఒకప్పుడు ప్రాణాలతో నిండిన గ్రామంగా ఉండేదని అర్థమైంది. ఆ చెట్టు గ్రామ ప్రజల భవిష్యత్తును, జీవన విధానాన్ని ప్రభావితం చేసే ఒక పవిత్రమైన వృక్షంగా ఉండేది. కానీ ఎక్కడో ఏదో వచ్చి శక్తి ఆ చెట్టులోకి ప్రవేశించింది. దానిని శాపగ్రస్తమై ఆ గ్రామాన్ని శూన్యంగా మార్చింది. ఈ దృశ్యం చూసిన వెంటనే వినయ్కు ఏదో గుర్తొచ్చింది. పూజారి చెప్పినట్లుగా ఈ చెట్టు కేవలం ఒక శక్తికి మూలం మాత్రమే కాదు. ఇది ఓపికతో బాధపడిన గ్రామానికి సంబంధించిన శక్తి. దానిని మళ్ళీ సజీవంగా చేయగల శక్తి ఈ చెట్టులో దాగి ఉందని అర్థమైంది. అతని కళ్ళ ముందు ఉన్న దృశ్యం క్రమంగా మారిపోయింది. ఇప్పటి వరకు ఆ చెట్టు ఎలా శాపగ్రస్తమై ఆ మహాదయ్యానికి చర్చినిచ్చిందో స్పష్టమైంది. శతాబ్దాల క్రితం ఆ గ్రామం ఒక పూజారి చేసిన తప్పిదం వల్ల శాపగ్రస్తమైంది. ఆ పూజారి చేసే పూజలు తప్పుగా మలచబడ్డాయి. ఆ గ్రామంపై దయ్య శక్తులు ఆక్రమించాయి. ఆ చెట్టుకు పట్టుకొని దానిలోని పవిత్రతను హరించాయి. వినయ్ ఈ కథను పూర్తిగా అర్థం చేసుకున్నాడు. ఈ చెట్టు నిజంగా శాపగ్రస్తం, కానీ అది నిజమైన శక్తిని తిరిగి పొందగలిగితే ఆ దుష్ట శక్తులను పూర్తిగా నశింపచేయగలదు. పూజారి చెప్పిన విధంగా చెట్టుకు నాశనం చేయడం కేవలం పరిష్కారం కాదని, దాని మూలసత్వాన్ని తిరిగి పొందడమే నిజమైన కర్తవ్యమని వినయ్ గ్రహించాడు. తన ధైర్యాన్ని పునరుద్ధరించి వినయ్ చెట్టును చుట్టుముట్టిన వేర్లపై దీపాన్ని ఉంచాడు. నిన్ను శుద్ధి చేస్తున్నాను అని గట్టిగా పిలిచాడు. తన చేతిలోని దీపం కాంతిని ఆ చెట్టు మీద ఉంచి పూజారి ఇచ్చిన తంత్రంతో ఆచరణలు ప్రారంభించాడు. మంత్రాల శక్తి వినయ్ చుట్టూ విస్తరించడంతో ఆ చెట్టు క్రమంగా శుద్ధి చెందడం ప్రారంభించింది. ఆ వేర్లలోని చీకటి శక్తి క్రమంగా తగ్గిపోయిందని, దాని స్థానంలో కాంతి తళుక్కున వెలిగింది. చెట్టు వేర్లు ఇప్పుడు జీవంతో నిండి అటు చుట్టూ ఉన్న పరిసరాలు సజీవంగా మారుతున్నట్లు అనిపించాయి. వినయ్ కళ్ళ ముందు ఉన్న ఆ మహా చెట్టు పునర్జీవనం పొందింది. ఆ చెట్టు దుష్ట శక్తుల నుంచి విముక్తి పొందినట్లు దాని చుట్టూ నిత్య ప్రకాశం వ్యాపించింది. చెట్టు ఆ గ్రామానికి తిరిగి జీవనోపాధిని ఇవ్వడానికి సిద్ధమై ఉంది. ఆ క్షణంలో వినయ్కు పూర్తి ప్రశాంతత కలిగింది. ఈ రహస్యం పూర్తిగా విప్పబడింది. చెట్టు శక్తి శాశ్వతంగా శుద్ధి చేయబడింది. పార్ట్ 6 మరో వీడియోలో అయితే వస్తుంది. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీకు ఈ కథ వింటే మీకు ఏమనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి. మరో వీడియోలో కలుద్దాం.